ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరికీ హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారా? ధైర్యంగా ఉండండి. మనం చేస్తున్న ప్రార్థనలు ప్రభు ఆలకిస్తూ ఉన్నాడు. అనేకమైన వాటికి మనల్ని దేవుడు సాక్షులుగా నిలబెట్టాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. కలవరాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో ప్రభు వైపు చూద్దాం. ఈనాటి వాక్య ధ్యానం అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 15వ వచనం. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుందువు. అపోస్తులైన పౌలు అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయంలో తన సాక్ష్యాన్ని తన ప్రజల ముందు చెప్తా ఉన్నాడు. ఎలా రక్షించబడ్డాడన్న రక్షణ సాక్ష్యం. దమస్కు మార్గంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కలిసిన తర్వాత ఆయన తనకి గొప్ప దర్శనాన్ని అనుగ్రహించాడు. ఆ విషయాలన్నీ కూడా తన యొక్క సాక్ష్యంలో పంచుకుంటూ అననీయ దేవుని యొక్క ప్రవచనాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రవచనాత్మకంగా తన ఎద్దుకు వచ్చి తన చేతుల నుంచి ప్రార్థన చేసి ఏం చెప్పాడో ఇక్కడ ఆ సాక్ష్యాన్ని, ఇక్కడ ఆ మాటలను చెప్తూ ఉన్నారు. ఇక్కడ వాడబడిన విషయం మాట నీవు సాక్షివై ఇందువు, నీవు సాక్షివై ఇందువు. ఈ మాట అననీయ చెప్పినప్పుడు పౌలు యొక్క పరిస్థితి చాలా కల్లోలంగా ఉంది, చాలా కలవరంగా ఉంది. ఎందుకంటే శిక్ష విధించే పరిస్థితులు ఉన్నాయి, ప్రాణం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఈ మాట అక్కడ చెప్తున్నాడు, నువ్వు నాకు సాక్షివై ఇందువు. సమాధానంతో కూడిన సమయాలు కాదవి, కల్లోలపు సమయాలు. అపోస్తుడైన పౌలు విచారణ చేయబడుతూ ఉన్నాడు. యుద్ధాల మధ్యన దేవుడు మనల్ని సాక్షులుగా నిలబెట్టాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు మనమున్నది కూడా అలాంటి పరిస్థితులే, అలాంటి వాతావరణాలు, యుద్ధాలను గురించిన వార్తలు, ఆర్థికపరమైన అస్థిరత, భయం, భవిష్యత్తు ఏమవుతుందో, అసలు తెల్లవారి దాకా ఉంటామా, రేపు దినాన్ని చూస్తామా అనే పరిస్థితులు ఈరోజు నీ వాక్యం ఏంటని అనేక మందికి కలుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయాల్లో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, భయపడమని కాదు, అధైర్యపడమని కాదు, కలవరపడకండి, మీరు సాక్షులుగా నిలబడాల్సి ఉంది. దేవుడు నీ యొక్క పరిస్థితిని కాక నిన్ను ఎన్నుకున్న ఏర్పాటును ప్రభు చూస్తూ ఉన్నాడు. ఈ మాట చెప్పబడుతున్నప్పుడు పౌలు యొక్క పరిస్థితి శత్రువుల మధ్యన ఉన్నాడు. చాలామంది ఎగెనెస్ట్గా పౌలుకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు, పౌలుని ఎలా అయినా చంపేయాలని కానీ దేవుడు చూస్తున్నది పౌలు యొక్క భవిష్యత్తు. అంటున్నారు, నీవు సాక్షివయ్యుందువు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో మనకి జ్ఞాపకం చేసేది, ఇదిగో నేను మీ ఎడల కలిగి ఉన్న ఉద్దేశములు రాబో కాలం విషయమై మేలుకరమైనవే, సమాధానకరమైనవే అంటాడు దేవుడు. గనక భవిష్యత్తును భయంతో చూడొద్దు, ఆందోళనతో చూడొద్దు, ఏం జరుగుతుందో అనుకోవద్దు, జరగవలసినవి నెరవేర్పు కలగాలి. ఇవన్నీ కూడా బైబిల్ ప్రవచనాలు. ఈ పరిస్థితులన్నీ కూడా కాలానుగుణంగా, లేదంటే దేవుని యొక్క ఎన్నికలో, ప్రణాళికలోనే నిలకడగా జరుగుతున్నాయన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ దేవుని బిడ్డలముగా మనము వీటన్నిటికీ కూడా సాక్షులుగా నిలబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు భవిష్యత్తును, కాలాన్ని తన యొక్క ఉద్దేశంతో, ప్రణాళికతో దేవుడు చూస్తూ ఉన్నాడు. సాక్ష్యం అంటే ఏంటి? కన్నవాటిని విన్నవాటిని, అంటే చూసిన సంగతులు, వినిన సంగతులు, అంటే నీ యొక్క అనుభవం, నీ పరివర్తన, దేవుడు నీ పట్ల చేసిన కార్యాలు. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 2వ వచనం. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి పోగు చేయబడిన వారును ఆ మాట పలుకుదురు. సాక్ష్యం అనేది వ్యక్తిగత అనుభవం. నీ జీవితంలో దేవుడు నీకు చేసింది, వ్యక్తిగతంగా నువ్వు దేవుడు ఎవరు అన్నది నీ వ్యక్తిగతంగా తెలుసుకున్నది, అది సాక్ష్యం అనేది. చూడండి, భయాల మధ్యలో సాక్ష్యానికి ఇంకా ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా. పౌలు ఈ సాక్ష్యం ఇస్తున్నది సమాధానంతో ఉన్న సమయంలో కాదు, హింస మధ్యలో. ఏం జరుగుతుందో తెలీదు. పౌలు ఏమాత్రం కొంచెం అటు ఇటు మాట్లాడినా తన జీవితానికి ఒక రిస్క్. అలాంటి సమయంలో ధైర్యంగా చెప్తున్నాడు, ప్రభు నన్ను తనకు సాక్షిగా నేను నిలబెట్టుకుంటాను అన్నాడు అని చెప్పి సాక్ష్యం చెప్తున్నాడు. చూసారా, నిజంగా ఈ రోజుల్లో మనం నిలకడగా లేం. ఏ రోజున ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. నిలబడాలా, పారిపోవాలా అనుకునే పరిస్థితుల్లో ఉన్నాం కదా. గనుక యుద్ధాలు జరుగుతున్నప్పుడు, పరిస్థితులు తల్లకల్లాలు అయిపోతున్నప్పుడు
విశ్వాసులు పారిపోవడం కాదు, నిలకడగా నిలబడి దేవుడు చేసే కార్యాల కొరకు సాక్షులుగా మనం నిలబడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమైనది. ఈ రోజున చాలామంది వాక్యం వింటున్న వారికి అసలు ఏమవుతుందో అనే ఆందోళనలో ఉన్నారు. చాలామంది అసలు ఈ నెల ఏంటి, లేదంటే ఇంక భవిష్యత్తు ఏంటి, పరిస్థితులు ఏంటి, బ్రతుకుతామా, బ్రతికి బట్టకడతామా, పనులుంటాయా, లేకపోతే ఉద్యోగాలు ఉంటాయా, ఎక్కడికి పరిగెట్టాలి ఈ సమయంలో కదా. వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6-7. దేనిని గురించి చింతపడకండి, దేనిని గురించి కూడా చింతపడకండి. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ఈ రోజున సమాధానం లేకుండా ఉన్నాం కదా, కలవరంతో ఉన్నాం కదా. అయితే ఈ సమయంలో మీరు చేయాల్సింది ఒకటే, ప్రార్థన చేయండి, ప్రభుకు అప్పగించండి. మీ భయాలు, ఆందోళన అన్నీ కూడా ప్రభు చేతులకు అప్పగించండి. ప్రభా, ఏం జరుగుతుందో తెలియటల్లా, నా చుట్టూ పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి, తలకిందులు అవుతూ ఉన్నాయి అని మనం అడిగినప్పుడు దేవుడు గొప్ప సమాధానాన్ని మన హృదయంలో ఆయన కుమ్మరించి జరుగుతున్న విషయాల పట్ల దేవుడు మనకి గొప్ప నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. మన యొక్క భద్రత ప్రభుత్వాలు ఇచ్చే హామీల్లో లేదు, మనం వింటున్న వార్తల్లో లేదు, దేవుని చేతిలో ఉన్నది. కనుక ఈ ఆందోళనకరమైన స్థితిలో మనం చేయాల్సింది మూడు విషయాలు చేయాలి. మొదటిది, భయాన్ని విడిచిపెట్టి భయాన్ని ప్రార్థనగా మార్చుకోవాలి, ప్రార్థన ఆయుధంగా మార్చబడాలి. ఆందోళనను గొప్ప సాక్ష్యంగా ఎలా నడిపిస్తున్నాడు, ఒకరోజు ఈ రోజు కంటే రేపు ఎల్లుండ ఎలా జరుగుతుందో ఇవన్నీ కూడా గొప్ప సాక్ష్యంగా దేవుడు మనల్ని నిలబెట్టబోతా ఉన్నాడు. కనుక విశ్వాసంలో ఏమాత్రము కూడా తొణికిసలాడద్దు, ధైర్యంగా నిలబడండి. యుద్ధాలు వస్తాయి, యుద్ధాలు మానిపోతాయి, ఆర్థిక కష్టాలు వస్తాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, దేశాలు కదిలిపోవచ్చు. కానీ దేవుడు నీ గురించి చెప్పిన సాక్ష్యం, నీవు నాకు సాక్షి అయ్యిందో. మీ జీవితంలో యుద్ధ వార్తల కన్నా గొప్పదేంటో తెలుసా? దేవుడు నిన్ను సాక్షిగా నిలబడమంటున్నాడు. దేవుని కొరకు నువ్వు సాక్షిగా నిలబడాలి. 46వ కీర్తన మనకి జ్ఞాపకం చేస్తుంది. ఈ సమయంలో భూమి మార్పు నొందుతుంది, నడి సముద్రాల్లో పర్వతాలు మునిగిపోతాయి, జనాలు ఘోషిస్తారు, రాజ్యాలు కదిలిపోతాయి. అయినా కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి చలనం ఉండదు. మనం భయపడవలసిన పని లేదు, మనం అధైర్యపడవలసిన పని లేదు. సంఘాన్ని దేవుడు తన సురక్షితమైన చేతుల్లో ఆయన కాపాడుతున్నాడు. ప్రతి కీడి నుండి కూడా దేవుడు మనల్ని రక్షించే దేవుడు. 1000 కొలదిగా 10,000 కొలదిగా కూలిపోయిన అపాయాలు మన మధ్యకి, మన మీదకైనా రానిచ్చే దేవుడు కాదు. తన వధువు సంఘాన్ని తన కొరకైనా ఎలా భద్రపరచుకోవాలో ప్రభువుకు తెలుసు. కనుక ఈ వాక్యం వెంటనే మీరు ఒకటే, నిజంగా ఒకవేళ దేవుని వెంబడించడంలో, దేవునికి నమ్మకంగా మనం జీవించడంలో ఎక్కడైనా ఒడిదుడుకులు లేదంటే సరైన రీతిలో భక్తిని చేయలేకపోతే గనక ఈ సమయంలోనైనా కనీసం మీ యొక్క ప్రవర్తనను బట్టి సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. నిజంగా నీ జీవితంలో నువ్వు సాక్షిగా నువ్వు నిలబడగలుగుతున్నావా? ప్రభు చెప్తున్నాడు, మీరు కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి సకల మనుషుల ఎదుట నువ్వు సాక్షిగా నీవు ఉండాలి. ఈ రోజున మీరు ఎదుర్కొంటున్న ప్రతి ఆందోళనలో నువ్వు సాక్షిగా నిన్ను దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. ప్రతి భయం వెనుక కూడా భయాన్ని దేవుడు సాక్ష్యంగా మార్చిపోతా ఉన్నాడు. కనుక ధైర్యంగా ఉండండి. దేవుని హస్తాల్లో మనమన్నాం. ఏ కీడు కూడా దేవుడు మనకి తాకకుండా, రానియకుండా దేవుడు మనల్ని తన సురక్షితమైన హస్తాల్లో కాపాడగలిగిన దేవుడు. ఈ వాక్యం ద్వారా ప్రభు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి వందనాలు. అవును, మేము వెళుతున్న ప్రతి పరిస్థితిలో కూడా దేవా, మేము విన్న వాటిని, కన్న వాటిని, మా కనుల ముందు ఇదిగో యుద్ధం జరుగుతూ ఉంది. భయంకరమైన శబ్దాలు మా గుండెలకు ప్రభా, మా చెవులకు వింటున్నప్పుడు గుండెలు కరిగిపోతా ఉన్నాయి. అయినప్పటికీ ఇదిగో మేము నీకు సాక్షులుగా నిలబడాలని నువ్వు ఇష్టపడుతున్నావు దేవా, నీకు స్తోత్రాలు ప్రభా. యుద్ధాల మధ్యన ఉన్న నీ బిడ్డలకి ధైర్యాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాను. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న బిడ్డలకి విశ్వాసంలో మీరు బలపరచండి. భవిష్యత్తుని గురించి భయము కాక సాక్షితో ప్రభా మీరు నిలబడడానికి నువ్వు సహాయం చేయి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి. ప్రత్యేకంగా మంచి నడిపింపుని బిడ్డలకి మీరు దయచేయండి. మంచి విజయాలు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. యవన బిడ్డలు ఇదిగో చదువులు కంప్లీట్ చేసుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు. వారికి మంచి భవిష్యత్తును మీరు దయచేయమని అడుగుతూ దేవా, మరొకసారి దేశాలు కల్లోలంలోనికి ప్రభా ఇదిగో మనుగుతుంటుండగా సహాయం చేయి. మిడిల్ ఈస్ట్ ప్రాంతం చుట్టూ కూడా నీ కంచె వేయమని అడుగుతున్నాను దేవా. ఇవి నెరవేరవలసి ఉన్నదని
నీవు ముందుగానే లేఖనాలను మాకు బయలుపరిచావు దేవా. అవును, విశ్వాసి ఎంత మాత్రము కూడా కలవరపడడు ప్రభా, ఎందుకంటే వాక్యం తెలిసిన వారు దేవా నీ పైన ఆధారపడగలుగుతారు కనుక ఇగో సంఘాన్ని నీ సురక్షితమైన చేతులకు అప్పగిస్తున్నావు. నువ్వు కాపాడి నడిపించిన దేవుడు దేవా, నీకు వందనాలు. ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్క బిడ్డ చుట్టూ కూడా నీ కంచివేయండి. వారు బయటికి వెళ్తుండగా నీ కాపుదల, భద్రత, సంరక్షణ ప్రభా నీ బిడ్డలకు మీరు దయచేయమని, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కొక్కరిని బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి మీ బిడ్డలను దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్.